అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? బెండకాయ మసాలా కర్రీ. ఇవాళ రెసిపీలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, 4 నుంచి 5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఇంకా 750 గ్రామ్స్ వరకు బెండకాయని తీసుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు అనేది ఒక 70% వరకు కుక్ అయిపోతే సరిపోతుంది. మూత పెట్టకుండా మగ్గించాలి. అలా చేయడం వల్ల బెండకాయలు అనేవి జిగురు లేకుండా పొడి పొడిగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా 70% ఉడికే వరకు బెండకాయలను మగ్గిస్తే సరిపోతుంది. మగ్గిన బెండకాయలన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి టమాటోలని ప్యూరీలాగా చేసుకొని కూరలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిశ్రమానికి పట్టేలాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే మసాలాలు అనేవి మాడకుండా కర్రీకి ఎంతో మంచి రుచి మరియు కలరు వస్తుంది. చూసారు కదా, నూనె ఎంత బాగా పైకి తేలిందో. ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. అలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్క అనేది మంచిగా ఉడికి ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.